రాజశేఖర రెడ్డి ఏం చేసినా అని చెప్పేసి. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినాడు, ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చినాడు, రుణమాఫీ చేసినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, అందరికి స్థలాలు కేటాయించే పరిస్థితి చేసినాడు, ఇళ్లు శాంక్షన్ చేసినాడు. అన్ని రకాలుగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చేస్తే 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏం చేశా అంటే ఇప్పుడు గుర్తులేదు. ఎందుకంటే రామారావు చేశా అంటే ఆ రోజుల్లో రైతులకి 50 రూపాయలకే కరెంట్ హాస్పవర్ ఇచ్చాడు, తర్వాత 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా అని చెప్పొచ్చు. మరి అదే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటు పొడిచినాడనేది తప్పితే వేరే ఏమైనా గుర్తొస్తుందని చెప్పేసి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఆయన వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినాడు, స్వతహాగా పార్టీ పెట్టి పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి రాలేదు. మామనే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ప్రజలకు లెక్క కాదు. ఎందుకంటే అబద్దాలు చెప్పే విషయంలో చంద్రబాబు గనుడు. ఎందుకంటే గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీ బ్యాంకులో బంగారం అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన గనుడు చంద్రబాబు నాయుడు. పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తాను, రైతులు రుణమాఫీ చేస్తాను, ఏ రకంగా కూడా 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని ఒక సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆయన పరిపాలన జరిగింది. ఈ 14 ఏళ్ల పరిపాలన మనం ఎంత దురదృష్టవంతమంటే ఇలాంటి ముఖ్యమంత్రులు ఉంటే, అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కానీ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఉంటే ఏదైనా రాష్ట్రం ముందుకు పోతా ఉంటే పేదోళ్ళు న్యాయం జరుగుతూ ఉంటే, మళ్ళీ భగవంతుని ఆశీర్వాదంతో మీరు తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే మాకు న్యాయం జరుగుతుంది, అప్పుడే ఏదైనా మాకు సాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేశారు. కాబట్టి ఈరోజు మీరు గెలిపించి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ఘనత మహిళలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మహిళలకి ప్రాధాన్యత ఎందుకు ఇస్తా ఉన్నారంటే, మహిళలు అయితే కుటుంబాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతారు. వీళ్ళకి ఏ సాయం చేసినాడు రూపాయి నష్టపోరు, ఏదున్నా దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఇన్ని రకాలుగా మీకు సహకారంగా ఉండడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో ఆషామాషిగా చెప్పేసి ఎలక్షన్లు అయిపోయే వరకు, ఎలక్షన్ ముందు వరకు ఏం చెప్పినాడనేది కాకుండా నవరత్నాల కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి వారికి మీకు అందుబాటులో ఉండే విధానాన్ని తీసుకొచ్చి చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పేదోళ్ళు చదువుకోవాలి, పేదోళ్ళు చదువుకుంటేనే ఆ కుటుంబంలోనే ఏదైనా సహకారం అందుతారని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మొదలు అమ్మఒడి చెప్పినాడు. అమ్మఒడి ద్వారా అన్ని రకాలుగా మీకు ఎలాంటి బాధ్యత లేకుండా మేనమామగా ఆయన అందరూ కూడా అన్ని విధాలుగా చదువుల కోసం అందిస్తున్న పరిస్థితి చూస్తాం. గోరుముద్ద కానీ, విద్యాకారం కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, అదే ఎన్ని రకాలుగా అదే ట్యాబ్లు 8వ క్లాస్ తర్వాత ట్యాబ్లు ఇచ్చే విషయంలో కానీ, ఎందుకంటే బైజూస్ అనే విద్యను తీసుకొచ్చి ఆ పిల్లలకు అందిస్తా ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశాడు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, ఇంగ్లీష్లో ఉంటేనే ఇక ముందుకు ఇంటర్మీడియట్ పోయినా కూడా, ఇంకా ముందు చదువులు పోయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోతే, అదే ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే ఎందుకు పెడుతున్నావు ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లాంటి కార్పొరేట్ స్కూల్ కంటే భిన్నంగా తయారు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నాడు నేడు కింద స్కూల్స్ అన్ని రెడీ చేసి ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇంకా హాస్పిటల్ కూడా విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అదే 5 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచినాడు. ఎందుకంటే ప్రతి వారికి ప్రతి విషయంలో ఆరోగ్యపరంగా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. 25 లక్షలు ఇస్తే వాళ్ళు సరిపోతారని చెప్పేసి ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచినాడు. ఆ విధంగా ఈరోజు మీ గురించి ఆలోచన చేసే వ్యక్తిని మీరు ఎన్నుకుంటారా? ఏమి అబద్దాలు చెప్పేసి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగతా పార్టీలను కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పేసి, గద్దె దించాలని చెప్పేసి ప్రయత్నం చేసే వీళ్ళకి ఓటేస్తారో ఆలోచన చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు, నేను మీకు చేసింటే, నేను మీకు ఏదైనా మేలు జరిగింటే మీ ఇంటికి నాకు ఓటేందని అడిగినాడు. కానీ వీళ్ళ మాదిరిగా అబద్దాలు చెప్పేసి అధికారులకు వచ్చేకి ఎలక్షన్లు వస్తేనే పసుపు కుంకుమ ఇచ్చేసి ఆ 10,000 రూపాయలు మీ డబ్బులు మీకు ఇచ్చి, మీ డబ్బులు వచ్చిన వడ్డీతోనే మీకు ఇచ్చేసి ఎంతో ఘనంగా ఏమో చేసినట్లుగా ఫీల్ అయిపోతూ నేను గెలిచిపోతానని చెప్పేసి